మీరు అన్నట్లు ఇదే రైట్ టైం అని మీరు అంటున్నారు. చాలామంది వాళ్ళకున్న సేవింగ్స్ తోటి చిన్న ప్లాట్ కొనుక్కోవటం, అంటే ఓపెన్ ప్లాట్ తీసుకుందామా, ఒక హౌస్ అపార్ట్మెంట్ ఇల్లు తీసుకుందామా, లేకుంటే ఫామ్ ల్యాండ్స్లో ఏదన్నా చిన్న ఒక 1000 గజాలు తీసుకుందాం అని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వాళ్ళకున్న బడ్జెట్లోనే, తక్కువ బడ్జెట్లోనే. సో ఈ కన్ఫ్యూజన్లో సగం టైం అంతా అయిపోతూ ఉంటుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ మనకున్న బడ్జెట్లో అని చెప్పి చాలామంది ఆలోచనలు కూడా మీలాంటి అడ్వైజర్స్, ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటలు విని కూడా చాలామంది కొంటూ ఉంటారు. సో మీరు ఈ టైంని బట్టి సో వాళ్ళకున్న బడ్జెట్లో, అంటే లో బడ్జెట్ అనుకుందాం, 50 లక్షల లోపు, సో వాళ్ళు ఎటువైపు వెళ్తే బెస్ట్ అని మీరు సజెషన్ చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు మనకేంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన బడ్జెట్కి ఫ్రెండ్లీగా ఉంటూ గ్రోత్ ఉంటూ, నేను రెండు చెప్తానమాట, గ్రోత్ లేకుండా ఉంటే మనకి తృప్తి ఉండదు. అమ్మలేకపోవచ్చు, నేను నా ఫ్లాట్ని అమ్ముకోను, నా షెల్టర్ నాకు కావాలి, కానీ 50 లక్షల కోటి రూపాయలు ఏంటంటే కొంచెం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధీమాగా ఉంటా. ఎందుకంటే ఈ ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి సమాజంలో, మనం చూస్తున్నాం కదా. లే ఆఫ్లు ఇంకా ఉన్నాయి. నిన్న మొన్న కూడా లే ఆఫ్లు చేశారు. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో కూడా లే ఆఫ్లు జరుగుతున్నాయి. సో ఇలా హైర్ అండ్ ఫైర్ సిస్టంలో ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీస్లో వర్తిస్తున్నారో పిల్లలు, వాళ్ళందరికీ కూడా కొంత కంఫర్ట్ ఏంటంటే నా ప్రాపర్టీ నాకు ప్రొటెక్ట్ చేస్తుంది, 1 కోటి రూపాయలు అయింది, 2 కోట్లు అయింది అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఒక ఏరియా మనం ఇందాక ఐడెంటిఫై చేసాం మన డిస్కషన్స్లో, బత్వెల్ లాంటి ప్లేసెస్లో. బత్వెల్లో ఇవాళ కేటరింగ్ కంపెనీలో కూడా 7-8 వరకు చూస్తుంది బత్వెల్లో. ఇంకా లేకపోతే మనకి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా గట్కేసర్ అనుకుంటాం, కీసర్ అనుకుంటాం, ఈసరా టు గట్కేసర్ రూట్ అనుకున్నాం, ఇటు పక్కన మేడ్చల్ టు షామీర్పేట రోడ్ అనుకున్నాం, అటు పక్కన కందుకూరు దగ్గర అనుకున్నాం. ఇలాంటి ఏరియాస్ అన్నింటిలో కూడా మీరన్న బడ్జెట్ 50-60 లక్షల మధ్యన 200 యార్డ్స్లో చిన్న ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేదా 2 BHK ఫ్లాట్ కొనుక్కోవడానికి కానీ, లేదా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడైనా ఇండిపెండెంట్ ప్లాట్ 300 యార్డ్స్ కొనుక్కొని మంచి ఇన్వెస్టర్గా పెట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా అయినా సరే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ ఏరియాస్లో మనము, ఈ సర్కిల్లో ఆ ఏరియాస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఈవెన్ షాద్నగర్లో ఇన్వెస్ట్ చేస్తే, షాద్నగర్ ఎంత దూరం, బ్యూటీ వాళ్ళ షాద్నగర్ ఏంటో తెలుసా, ఒకటి బెంగళూరు హైవే, 2 అటు బెంగళూరు ఎయిర్పోర్ట్కి, ఇటు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉంది. అవును, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్, వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్. కాబట్టి మనకి అది మధ్యలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఏరియా చాలా గ్రో అయ్యే ఏరియా. అప్పు చేసి ఇల్లు కొనాలా, అప్పు చేసి ప్లాట్ కొనాలా అంటే మీరు ఏం చెప్తారు సార్? వెరీ గుడ్. అప్పు చేసి ఇల్లు కొన్నారనుకోండి, అప్పు అంటే ఎవరి దగ్గర అప్పు చేయాలి? బ్యాంక్ దగ్గర అప్పు చేయాలంటే చక్కగా బ్యాంక్ దగ్గర అప్పు చేసి ఫ్లాట్ కొనుక్కుంటే మనకి ఆ ఫ్లాట్ రెడీ టు మూవ్ ఫ్లాట్ అయితే రేపటి నుంచి రెంటల్ వాల్యూ, రెంటల్స్ మనకి కలిసి వచ్చాయి కదా, ఓకే, అందులోనే ఉంటాం కదా. సో మనకి రెంటల్ కలిసి వచ్చింది కాబట్టి ఈఎంఐ మనకి ఈఎంఐ భారంలో కొంత భారం అన్నా ఈ రెంటల్ తీసుకుంటుంది. కాబట్టి అది వాళ్ళకి స్తోమతకు మించి అప్పు చేసి ఇల్లు కొంటే, ఆ విధంగా మరి వచ్చేది అంతే కదా. మరి ఎంతో కొంత సేవ్ చేస్తున్నాక, మీరు ఎంత రెంట్ కడుతున్నారు, 15,000 అంత కడుతుంటారు. ఆ 15,000 రెంట్కి పే చేసే బదులు ఈఎంఐ కాబట్టి అది ఆ విధంగా ఇమీడియట్ లిక్విడిటీ వస్తుంది. అదే ప్లాట్ కొన్నాడు, ప్లాట్ కొంటే ఏంటి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు దాకా మనకి టైం ఉంది. ఆ టైంలో మనం ఇల్లు కమెంట్ చేయొచ్చు. సో అది ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏంటంటే మనకి లిక్విడిటీ ప్రాబ్లం లేదు. అంటే మనకి ఓకే, నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, 20,000 రూపాయలే కడుతున్నాను ఇన్స్టాల్మెంట్ అనుకున్న వాడికి అది పర్వాలేదు. అదే 40,000-50,000 కట్టలేడు కాబట్టి వాడు మాత్రం ఫ్లాట్స్ పడాలి. కానీ ఏదేమైనా సరే, ఏదేమైనా సరే అప్పు చేసి ఇలాంటి ఆస్తులు కూడబెట్టుకుంటే భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఆస్తిపరులవుతారు. ఖచ్చితంగా అవుతారు. అదే అప్పు చేయకండి, అనవసరంగా మీరు భారం పెట్టుకోకండి, మీరు అంతా పోగు చేసుకున్న తర్వాత కొనండి అని అంటే అది ఒక కలగానే మిగిలిపోతుంది. ఏంటి దానికి దీనికి కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మీరు నెల 20,000, 30,000 అలా సేవ్ చేస్తూ పోవాలి. ఎప్పటికి రావాలి 20 లక్షలు, ఎప్పటికి కావాలి 50 లక్షలు. సో మీ 20,000, 30,000 అలా సేవ్ చేసుకుంటూ పోయి ఏ చిట్ ఫండ్ కంపెనీలలో ఎక్కడో పెడితేనే కదా కాస్త కూస్త వస్తుంది. ఆ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అప్పుడు మనం ఎక్కడ కొనాలి, ఇవన్నీ చేయాలంటే మనం ఒక టార్గెట్ రీచ్ అవ్వాలంటే కష్టం. అది ఎలా ఉంటుందంటే ఆర్గానిక్ ఫార్మింగ్. అవును, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటి, మీరు సేంద్రియ పద్ధతుల్లో ఏంటి, ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది. అవునా కదా? అవును. ఎప్పుడైనా మీరు ఎవరైనా సరే ఆ సేంద్రియ పద్ధతులు చేసే వ్యవసాయం చేసే వాళ్ళని రైతులను అడిగితే వాళ్ళు చెప్తారు, అక్కడ 10 బస్తాలు వస్తే ఇక్కడ 1 బస్తా వస్తుంది. అవును అవును. మనం నమ్మలేం. ఎందుకయ్యా ఇంత రేటు పెట్టామంటే అందుకని చెప్తారు.
అదేవిధంగా అప్పు చేయకుండా ఎవరైనా కూడా ఆదా చేసి ఆస్తిపరుడు అవ్వాలి అంటే మాత్రం అది ఆర్గానిక్ వే చాలా కష్టం. అప్పు చేసి చక్కగా దాన్ని కరెక్ట్ అయినటువంటి ఎటువంటి ఆస్తి అయినా స్థిరాస్తిలో పెడితే తొందరగా తన యొక్క ఆస్తి మల్టిప్లై అవుతుంది. తను కూడా తన గోల్స్, నేను ప్రతి వాళ్ళు డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. మీరు కూడా ₹1,00,00,000 అవ్వాలో 10 కోట్లు కావాలో, నేను సంపాదించాలి 10 కోట్ల పరుడు అవ్వాలని ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో ఆ డ్రీమ్ త్వరగా రీచ్ అవ్వాలంటే మాత్రం అప్పు చేయాల్సిందే. లేదు జీవితకాలం నేను పోరాడుతూ ఉంటారంటే మాత్రం అప్పు లేకుండా మీరు ఆదా చేసుకోండి.